రైట్ రైట్. నిన్న నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల మీద ఇవాళ ప్రశ్న చర్చ సందర్భంలో ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. దాని మీద అయితే ఎక్కడ వాకౌట్ చేస్తున్నామనో మేము సభ నుంచి బయటకు వెళ్తున్నామని ఏం చెప్పకుండానే బయటకు వచ్చి ప్రొటెస్ట్ తెలియజేశారు. మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అవి నిబంధనలకి విరుద్ధం. ఆ నిబంధనలు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టిన నిబంధనలే. ఎందుకంటే సభ జరుగుతున్నప్పుడు అది మీడియా పాయింట్లో ధర్నాలో లేకుంటే మీడియా పాయింట్లో మీడియా సమావేశాలు నిర్వహించరాదనేటువంటి ఒక నిబంధన గత ప్రభుత్వం పెట్టినటువంటి రూల్సే. దాన్ని అది ఆనాడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా తెలుసు కదా అనేది వాళ్ళ యొక్కది. మొత్తానికి అసలు వివాదానికి కారణం నేను నల్గొండ సభలో మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చారు. గత ప్రభుత్వ వైఫల్యాలు అని మీరు చెప్పారు. ప్రజలు కూడా సరే మార్పు కోసం కోరుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చారు. మార్చిన తర్వాత మీరు చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ఎంతసేపు గత ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకు చూపించి అంత అసెంబ్లీని మామూలుగా వృధా చేయాల్సిన ఖర్చును వృధా చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు చట్టాలు చేయడానికి అసెంబ్లీ పెట్టారు. కొత్త చట్టాలు ఏం చేస్తారో చేయండి, కొత్త మార్పులు ఏం చేస్తారో బడ్జెట్ లో మీరు ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏం చేస్తారో చేయండి. వాటిని పక్కదోవ పట్టియడానికి మేడిగడ్డ అని ఇంకోటని కాళేశ్వరం అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రోజు మామూలుగా రెండు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పేసి పోయిన వ్యక్తి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన వైఫల్యాల గురించి అంటే గతంలో కూడా మామూలుగా 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందు వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా వెలికి తీస్తే ఆ చరిత్ర ఏ రకంగా ఉండేది ఒకసారి వాళ్ళు ఊహించుకోవాలి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డులో జరిగిన అవినీతి గురించి పుంకానుపుంకాలుగా పేపర్లలో స్టోరీలు వచ్చినాయి. కాబట్టి ఎంతసేపు గత ప్రభుత్వం మీద నిందలేసో బురద అంటే పట్టగాల్చి మీదేసో పబ్బాలు గడుపుకునే ప్రయత్నం కాకుండా ఈ రోజు మీరు కొత్త ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేయలేని పనులు ఏం చేస్తారో మీరు చెప్పండి, చట్టాలు చేయండి. దానికి ప్రతిపక్షంగా మేము చేస్తాం. కానీ గత ప్రభుత్వం ఇట్లా చేసింది దీనికి మామూలుగా బస్సు కట్టుకొని పోతాము, డైవర్ట్ చేయడానికి ఇంకో రకంగా అంటాము, కేఆర్ఎంబి మేము ఒప్పజెప్పేస్తాము, కృష్ణా జిల్లాల వాటాన్ని తెలంగాణ రైతాంగాన్ని రేపు ఇబ్బంది పెట్టేటట్టు చేస్తాము, ప్రయోజనాలు తాకట్టు పెడతామనంటే తీసుకొచ్చుకున్నది అందుకోసం కాదు. కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల నుంచి 2 పంటలకి నీళ్లు ఇచ్చినాం. ఈ నాగార్జున సాగర్ నుంచి కానివ్వండి, అటు కాళేశ్వరం జలాలు కానివ్వండి. మరి ఈ రోజు నీటికి ఇబ్బంది అవుతుంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది, అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు కేవలం 3 నెలల వ్యవధిలోనే. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉన్న మీరు గత ప్రభుత్వ వైఫల్యాలు అని అంటే దానివల్ల సమయం వృధా తప్ప ఉరిగేది ఏమి లేదు కదా. రాజకీయ కక్ష సాధింపులతోనో రాజకీయ విమర్శలతోనో సమయాన్ని వృధా చేసే బదులు మీరు మామూలుగా మీ పనితీరును మెరుగుపరచుకోండి. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మల్లయ్య గారు మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. అసెంబ్లీలో చాలా చర్చలు జరిగినాయి. నేను జనరల్గా ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా, అంటే గత ప్రభుత్వం అని చాలా సందర్భాల్లో మీరు చాలా విషయాల్లో గత ప్రభుత్వ వైఫల్యాలని ఒక సందర్భాన్ని కాదు, అది తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో, లేకుంటే ఇతర విషయాల్లో ఆ గత ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని సహజం కదా. ఇవాళ రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో బీజేపీ మోడీ కూడా చెప్తున్నాడు గత ప్రభుత్వ వైఫల్యాలని ప్రతి సందర్భాల్లో చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని చెప్పడం అనేది ఒక రాజకీయ విమర్శే కదా అంటున్నా. పివి గారు, మేము గత ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్న సందర్భాలలో ప్రస్తావించడం వేరు, ఉట్కాయించడం వేరు. అదే పనిగా ఈ సమయాన్నంతా అసెంబ్లీ సమయాన్నంతా వృధా చేయటం వేరు. మేము మాట్లాడుతున్నప్పుడు గత ప్రభుత్వాలు జరిగిన ఈ ఇబ్బందులు కానీ, అవినీతి కానీ, వైఫల్యాలు కానీ ఎండగట్టినాం, కొన్ని సందర్భాలలో చెప్పినాం. కానీ దానికోసమే చర్చను పరిమితం చేసి సమయానంతా వృధా చేయలేదు. ఈ రోజు రైట్. నిజానికి సభ సమయం వృధా అవుతుంది, గత ప్రభుత్వ వైఫల్యాలని టార్గెట్గా చేస్తున్నారు అని అంటే దానికి మీరు కూడా 2-3 అంశాలు వాళ్ళు పదే చెప్తున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల విషయంలో చర్చకు వస్తున్నప్పుడు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా అపోజిషన్ లీడరు ఎల్ఓపి ఎందుకు రావటం లేదు అనేటువంటిది రెండోది. మల్లయ్య గారు రెండో ప్రశ్న శాసనసభ రావడానికి సమయం తీరిక లేదు, ఆరోగ్యం సహకరించబోతే నల్గొండకి ఎందుకు పోగలిగారు? అంత దూరం పోవడానికి ఉన్న ఓర్పు లేకుంటే ఇక్కడ ఎందుకు రాలేదు? మూడో ప్రశ్న. ఇక సరే మీరు అన్నట్టు ఎన్నైనా మాట్లాడచ్చు, రాజకీయ విమర్శలు కౌంటర్ చేయటం, సభకు రావటం రాకపోవడం ఇష్టం అనుకుంటే
కాళేశ్వరం దాని మీద కొంత హార్ష్గా ఏం పీకనీకి పోయారు, మేడిగడ్డ చుట్టానికి పోయారా, బొందలగడ్డ చుట్టానికి పోయారా అనేటువంటి కామెంట్స్ వీటి వల్ల కదా ఇవాళ అసెంబ్లీలో ఆ చర్చకి తెరలేచింది అనేటువంటిది ముఖ్యమంత్రి లేవనెత్తడానికి ఒక స్కోప్ ఇచ్చింది మీరే కదా అని. ఇప్పుడు ఒక పెద్ద మనిషిని వారికి వయసులో పెద్ద ఆయన్ని పట్టుకొని రండా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి మాట్లాడితే దాని గురించి మాట్లాడట్లేదు. ఈరోజు సభలో 39 మంది మా శాసనసభ్యులు మాకు అధినేతగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు సలహాల సూచనల మేరకు ఇక్కడక్కడ మాట్లాడి ఎప్పటికప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మాట్లాడాల్సిన విషయాల మీద ఒక ప్రతిపక్ష నేతగా వారి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు. మా శాసనసభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు. మీకు ఆ లోటు లేదు కదా. మా పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఉంది కదా, మా నాయకులు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా. గౌరవ శాసనసభ్యులు మామూలుగా హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ఉన్న విషయాన్ని ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వివరాన్ని అసెంబ్లీలో అందరికి వివరించే విధంగా చెప్తూనే ఉన్నారు. మీకు ఒక ప్రతిపక్ష పార్టీగా లోపం ఎక్కడ జరగట్లేదు. ఓన్లీ కేసీఆర్ గారే రావాలనే అంశం కూడా మంచిది కాదు. కేసీఆర్ గారు మాట్లాడాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఉన్నప్పుడు తప్పకుండా వారే వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడితే బాగుంటుంది అనుకున్నప్పుడు వారే మాట్లాడతారు. కానీ మా పార్టీ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నప్పుడు మా పార్టీ తరఫున ఏదైతే వివరణ అవసరమో, మీకు కావాల్సిన సహకారం అవసరమో, మీకు సలహాలు సూచనలు అసెంబ్లీలో అవసరమో అవన్నీ మా పార్టీ పక్షాన ఇవ్వడానికి మా శాసనసభ్యులు ఉన్నారు. దాంట్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరికి ఏ అవకాశం ఇచ్చినప్పుడు కేవలం కేసీఆర్ గారే రావాలనే ఆలోచన మీకుంటే మరి అది కేసీఆర్ గారికి అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు మీరు ఒకవేళ అట్లా ఆ వీలును చూసుకొని సమావేశాలు పెడతామంటే డెఫినెట్ గా అదే పని చేయొచ్చు. రైట్. ఆరోగ్యం క్షీణించితే మీకు నల్గొండలో మామూలు దానికి దీనికి పోటీ ఏముందండి. ఈ రోజు కేఆర్ఎంబిని ఒప్పజెప్పేసి చూస్తూ కూర్చుంటే రేపు జరిగే నష్టాన్ని రైతులకు జరగకుండా తెలంగాణ ప్రజలకు జరగకుండా చూడాల్సిన అదే కేఆర్ఎంబి ఎక్కడ అదే మల్లయాదవ్ గారు ఇదే ఉంటున్నాడు. నిజంగానే కేఆర్ఎంబి మీద నల్గొండ సభ కన్నా ప్రాధాన్యత ఉన్నది అసెంబ్లీ. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఒక తీర్మానం చేయాలన్నా, ఒక చట్టం చేయాలన్నా, లేదు అన్ని పక్షాలు కలిసి దీని మీద దృఢంగా కేంద్రానికి వ్యతిరేకంగా కొంత వర్కౌట్ చేయాలి అని అన్నా, అఖిలపక్షం పోవాలన్నా ఇది సభ కదా. ఈ సభలో తనకున్నటువంటి అనుభవంతో వాళ్ళు అనేది అదే పదే ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పేది ఏంటి, తనకున్న అనుభవాన్ని అంతా రంగరించి హౌజ్లో చెప్తే అది ఇంకా ఉపయోగం ఉండేది కదా. రాజకీయం చేయటం ఇంపార్టెంటా, సమస్య పరిష్కారం ఇంపార్టెంటా అంటే రాజకీయం ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి నల్గొండకి వెళ్ళారు. సమస్య పరిష్కారం ఇంపార్టెంట్ అయి ఉంటే సభకు వచ్చి తన అనుభవాలంతా రంగరించి చెప్పాడు కదా అనే ప్రశ్న వాళ్ళేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా కాదండి, ఒక రండా అని చెప్పేసి మాట్లాడితే ఇబ్బంది లేదు. ఈ రోజు మామూలుగా అవసరం లేని విషయం గురించి మీరు మేడిగడ్డ ఇంకోటో ఎందుకు అని చెప్పేసి అని అంటే మాత్రం వారికి బాధగా అనిపిస్తుంది. ఈ రోజు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారే స్వతహాగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ రకమైన సంస్కృతి అనేది మీకు అభివృద్ధి చేయమని అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయరాదండి, చేసి చూపిరాదండి. ఎందుకు మామూలుగా ఇప్పుడు మేము చేసిన పనులనే మీరు చేయలేకపోతున్నారు కదా. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు ఇంతకుముందు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఈ రోజు ఆ నీళ్ళని నల్గొండ రైతాంగాన్ని వదిలిపెట్టి ఖమ్మం వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. దాని గురించి ఒక్క నాయకుడు ప్రస్తావించట్లేదు. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రెడ్డి దాని గురించి మాట్లాడట్లేదు. ఈ రోజు జరుగుతున్న అన్యాయం గురించి మీరు ఇచ్చిన హామీల గురించి వదిలేసి కొత్త చర్చకి తెరలేపి ఏదో రకంగా మామూలుగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం. రైట్. ఒక్కసారి ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. ఆది శ్రీనివాస్ గారు, అంటే మీరు